ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నీవు నిత్యము ఆసీనుడవయుందువు, నీ సింహాసనము తరతరములుండును. విలాప వాక్యముల గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. బట్ యు, ఓ లార్డ్, reign forever. Your throne endures to all generations. లెమెంటేషన్ చాప్టర్ 5 వర్స్ 19. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నిత్యమైన వాడు. ఆయన సింహాసనము నిత్యము ఉండేది. కొన్ని రోజులు అధికారం ఉండి మరికొన్ని రోజులు అధికారము లేక ఉండేవాడు కాడు. ఆయన సింహాసనము 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరములు కాదు, లేదా 100 సంవత్సరములు కాదు, తరతరములు ఆయన సింహాసనము పైన ఆసీనుడై ఉండి శాసించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, తీర్పు తీర్చే దేవుడు. ఆయన్ను పడగొట్టేవారు, ఆయన్ను సింహాసనము పై నుండి దింపేవారు లేరు, ఇక మీదట ఉండబోరు. అటువంటి గొప్ప దేవుణ్ణి, శక్తిగల దేవుణ్ణి, అత్యున్నతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ రోజున మనుషులందరూ తెలిసి ఎవరిపైన ఆధారపడుతున్నారంటే మరొక మనిషిపైనే ఆధారపడుతున్నారు. తల్లిదండ్రుల పైననో, భార్య లేక భర్త పైననో, కొడుకు లేదా కుమార్తె పైననో. ఇలా చూస్తే ప్రతిసారి ప్రతి విషయంలో మనము మనుషులపైనే ఆధారపడుతున్నాం, మనుషుల వైపే చూస్తున్నాం. కానీ నిత్యము సింహాసనాసీనుడైనటువంటి దేవుని వైపు చూడలేకపోతున్నాం. తరతరములు ఉండే సజీవుడైన దేవుని కోసం నిలవబడలేకపోతున్నాం. కొన్నిసార్లు విశ్వాసులమైన మనము దేవునిలో నిలిచి ఉండలేక తొలగిపోయి కష్టాలు పడుతున్నాం. దేవుడు అంటున్నాడు, మీరు నాయందు నిలిచి ఉండుడి, మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహింపబడును అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఏదైతే కావాలో అది ఇవ్వగలడు. ఆయన రాజులకు రాజై ఉన్నాడు గనుక ఆయన అన్నీ ఇస్తాడు. మీకు ఏది ఇష్టమో అది అడగండి అన్నాడు. కానీ మీకు ఏది ఇష్టమైనా నాకు సంబంధం లేదు, నా దగ్గర ఉన్నవి మాత్రమే ఇస్తానని అనలేదు. ఆయన సమస్తమును ఇవ్వగలడు. ఆయనను అడిగితే ఇవ్వలేనిది ఏదీ లేదు, ఆయన వలన కానిది ఏదీ లేదు. ఈ రోజున నీవు ఏ బలహీనతతో ఉన్నావో, ఎటువంటి అనారోగ్యము నిన్ను బాధిస్తుందో, ఎటువంటి కృంగుదల నిన్ను వేధిస్తుందో దానిలో నుండి దేవుడు నిన్ను విడిపించగలడు. బహుశా పెద్ద పెద్ద వైద్యులే చేతులెత్తేశారేమో, మా వల్ల కాదు అంటున్నారేమో. దేవుడు బ్రతికించగలడు, ఆయన స్వస్థపరచగలడు. నీవు భయంకరమైన అప్పుల మధ్య అనుకోకుండా చిక్కుపడ్డావేమో, నీ స్నేహితులు మోసం చేయడం వలనో, లేదా ఎక్కడైనా డబ్బులు పెట్టుబడిగా పెట్టి నష్టపోవడం వలనో నీవు బహుశా అప్పుల పాలయ్యావేమో. అది తీర్చడానికి నీ జీతం సరిపోక, నీకు వస్తున్న ధనము సరిపోక ఏం చేయాలో అర్థం కావడం లేదేమో. దేవుడు ఆయన యొక్క మహిమైశ్వర్యము చొప్పున నిన్ను ఆ అప్పుల నుండి విడిపించగలడు. నీ కుటుంబంలో సమాధానము కోల్పోయి భార్యాభర్తల మధ్య గొడవలవుతూ పిల్లలు తప్పిపోయిన స్థితిలో ఉండి అపవాది క్రియల చేత, అపవాది శక్తుల చేత మనశ్శాంతి లేక నీ ఉన్నావేమో. దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు, నీ జీవితంలో మనశ్శాంతిని అనుగ్రహిస్తాను అని. ఒక్కటేమిటండి, దేవుడు ఇవ్వలేనిది, చెయ్యలేనిది ఏమీ లేదు. నీటి చుక్కలేని ప్రాంతంలో బండ నుండి నీటిని రప్పించాడు. ఎడారిలో ఆహారం కోసం బాధపడుతున్న ప్రజలకు ఆహారం ఇచ్చాడు. ఇన్ని కార్యములు చేసిన దేవుడు ఆ రోజుకు మాత్రమే చేస్తానని చెప్పలేదు. ఆ రోజుల్లో అధికారం ఉండడం వల్ల చేయగలిగాను, ఈరోజు నేను అధికారంలో లేను, నేను చేయలేను అని చెప్పలేదు. ఆయన దగ్గర ఎప్పుడూ అధికారం ఉంటుంది. తన మాట చేత రాజుల హృదయములను ఎటు కావాలంటే అటు త్రిప్పగలడు మన దేవుడు. ఈ రోజున సమస్యల పరిష్కారం కోసం అధికారులను ఆశ్రయిస్తున్న నీవు, వారి చుట్టూ తిరిగి అలసిపోయిన నీవు, సర్వ అధికారి అయిన దేవునికి నీ సమస్యను అప్పగించు. ఆయన తరతరములు ఉండేవాడు గనుక నిన్ను మాత్రమే కాదు, నీ పిల్లల పిల్లలను దేవుడు ఆశీర్వదించగలడు. కేవలం
నీతోనే దీవెనలు ఆశీర్వాదములు ఆగిపోవు. నీ బిడ్డలకు తరతరముల వరకు అవి కుమ్మరించబడుతూనే ఉంటాయి. దానికి గాను నీవు చేయాల్సింది ఏమిటి అంటే ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండే నీవు ఫలిస్తూనే ఉంటావు. చాలా మంది యేసయ్యను నమ్మిన తర్వాత ఆశీర్వాదాలు రాగానే, దీవెనలు రాగానే ఆయనలో నిలిచి ఉండకుండా ప్రక్కకెళ్ళిపోతుంటారు కదండి. దేవుణ్ణి మర్చిపోతుంటారు. దాని వలన నష్టపోతారు తప్పితే లాభపడరు. మనము అలా ఉండొద్దు. మనము దేవునిలో నిలిచి ఉన్నన్ని దినాలు మనము ఆశీర్వదింపబడతాము అని ఎరిగి, ఆయన నిత్యము రాజ్యము చేయు దేవుడు, తరతరములు సింహాసనముపై ఆసీనుడై ఉన్న దేవుడు, ఆయన అధికారము నిత్యమైనది అని గ్రహించి ఆయన పైన ఆధారపడి ఆయనను ఆనుకొని జీవించుదాం. గొప్ప కార్యాలను చూద్దాం. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, ఘనమైన దేవా, మీకు వందనములయ్యా, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రేమామయుడివి, కృపామయుడివి, దయాళుడివి, దీర్ఘశాంతుడవు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, బలపరిచారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రములు. అవును తండ్రి, నీవు నిత్యము సింహాసనాసీనుడవై ఉన్న దేవుడవు ప్రభువా. అవును తండ్రి, నీ సింహాసనము తరతరములు ఉంటుందయ్యా. అందును బట్టి మీకు స్తోత్రములయ్యా. ఈ రోజున ఎలాంటి పరిస్థితుల్లో మీ బిడ్డలు ఉండి మొరపెడుతున్నారో అన్నీ ఎరిగిన దేవుడవు, అడగక మునుపే అక్కర్లను ఎరిగిన దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు శాంతిని, సమాధానాన్ని ఇచ్చే దేవుడవు అని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యలతో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారిని మీరు లేవనెత్తండి అయా. వారికి ఉన్న శారీరక రుగ్మతల అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మానసికంగా కృంగిపోతున్న బిడ్డలకు యేసు నామములో విడుదలను అనుగ్రహించండి అయా. వారికి సహనమును దయచేయండి, వారికి ఓర్పును దయచేయండి. దేన్ని బట్టి దిగులు చెందుతున్నారో, దేన్ని బట్టి ప్రభువా ఆందోళన చెందుతున్నారో వాటన్నిటినీ దూరపరిచి వారికి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. అప్పుల ఊబిలో నుండి విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని మీరు దయచేయండి తండ్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వారు ఎంతగానో ప్రిపేర్ అవుతుండగా ప్రభా, వారు చదివిన చదువంతా వారికి జ్ఞాపకం ఉండునట్లుగా సహాయం చేయండి. వారు అనుకున్న జాబును బిడ్డలు సంపాదించుటకు సహాయం చేయండి. అదేవిధంగా రక్షణ లేని బిడ్డలకు రక్షణను అయా, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును మీరు అనుగ్రహించండి. ఇంకా బాప్తిజం తీసుకొని బిడ్డల హృదయాలను ప్రేరేపించండి. చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవ్వన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. సొంత గృహము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారికి సొంత గృహాన్ని దయచేయండి అయా. మరి తండ్రి అయా, భర్త మార్పు కొరకు, భార్య మార్పు కొరకు ఎందరైతే బిడ్డలు ప్రభా మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. వారి కన్నీటిని తొడవండి, నాట్యముగా మార్చండి తండ్రి అయా. వారి యొక్క దుఃఖ దినములను యేసు నామములో సమాప్తి చేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి అయా. మరి తండ్రి మద్యపాన వ్యసనం నుండి విడుదల దయచేయండి, డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. అదేవిధంగా నా ప్రభువ ఎందరైతే తండ్రి బిడ్డలు గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయారో వారిని తండ్రి ఆ యొక్క ఊబిలో నుండి మీరు లేవనెత్తండి అయ్యా. తల్లి మాటకు, తండ్రి మాటకు లోబడే మనసును దయచేయండి. ముఖ్యంగా యవ్వన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. యవ్వన వయసులో అయా మరి తండ్రి లేనిపోని నిర్ణయాలు తీసుకుని వారి యొక్క జీవితాన్ని పతనము చేసుకోకుండా ప్రభా మీ యొక్క ఆలోచన చేత బిడ్డలు ముందుకు నడవడానికి సహాయం చేయండి నా తండ్రి అయా. తల్లిదండ్రి లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. బిడ్డలు చేస్తున్న చేతి పనులను మీరు దీవించండి. వారి యొక్క చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి. మీకు మహిమకరంగా వారిని మీరు నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి అయా. మీ యొక్క పరిచర్య చేస్తున్న దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సంఘాలను బలపరచండి అయా. అవును తండ్రి, మీ యొక్క సువార్త వర్తమానమును ప్రకటిస్తుండగా నా తండ్రి అనేక హృదయాలను తండ్రి మీ కొరకు వెలిగించమని వేడుకుంటున్నాం ప్రభువ అయ్యా. అదేవిధంగా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. వారిని తండ్రి మీ యొక్క జ్ఞానము చేత నింపండి ప్రభా. అవును దేవా, ఈ లోకములో ఉన్నదంతయు తండ్రి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అంటున్నావు ప్రభా. ఆ శరీరాశలను తండ్రి కలిగి లేకుండా ప్రభా అయ్యా మిమ్మల్ని సంతోష పెట్టేటువంటి ఆత్మ చేత అయ్యా వారిని నింపమని బ్రతిమిలా
బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకి మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి దేవా. ఏ ప్రయాణంలో అయితే వారు ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్క వాహనమును తండ్రి మీ యొక్క ఆధీనములో స్వాధీనములో ఉంచుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఇంకా తండ్రి ఇంకా బాప్తిసం తీసుకోలేదో వారి హృదయాలను ప్రేరేపించండి. విరిగి నలిగిన హృదయముతో మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. వారి యొక్క తండ్రి మొరకు చెవియొగ్గే దేవుడవు తండ్రి. ఆయా ప్రతి బిడ్డకు సమాధానమును మీరు అనుగ్రహించమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.